Hi, welcome back again. Hello. Yeah, thank you. Now we'll be doing the preview for match number 50, that is between Sunrise Hyderabad and Rajasthan Royals. So, your thoughts? This is going to be the very interesting match. బ్యాటింగ్ స్ట్రెంగ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి రెండు టీమ్స్కి. అండ్ ఆర్ఆర్ టాప్ పొజిషన్లో ఉంది. ఎస్ఆర్హెచ్ స్టిల్ స్ట్రగ్లింగ్, లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయి. ఎస్ఆర్హెచ్కి చాలా ఇంపార్టెంట్ గేమ్ ఆర్ఆర్ కంటే, బికాజ్ ఆర్ఆర్ ఎనీవే టాప్ ఇన్ ద టేబుల్. బట్ ఎస్ఆర్హెచ్ మాత్రం చాలా చాలా క్రూషల్ గేమ్. ఈ గేమ్ గెలిస్తే కనుక దట్ విత్ గుడ్ రన్ రేట్, then they can seize their position as 3 or 4, but it's still long way to go. SRH కి అయితే చాలా ఇంపార్టెంట్ గేమ్, చాలా క్రూషల్ గేమ్ ఇది, అందులో డౌట్ లేదు. ఎస్, డెఫినెట్లీ. ఆర్ఆర్ కనుక తీసుకుంటే వాళ్ళు 8 మ్యాచెస్ గెలవడంతో 16 పాయింట్స్తో ఫస్ట్ పొజిషన్లో చాలా క్లియర్గా ఉన్నారు. అండ్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినట్టే వాళ్ళకు. బట్ ఏ పొజిషన్లో ఉంటారనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి గోయింగ్ ఫార్వర్డ్. అండ్ అట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్ కనుక తీసుకుంటే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. అండ్ అంతకు ముందు కూడా వరుసగా 4 మ్యాచెస్ గెలిచిన తర్వాత 2 మ్యాచెస్ ఓడిపోవడం చూసాము. దట్ టు బిగ్ మార్జిన్తో ఓడిపోవడంతో రన్ రేట్ కాస్త పడిపోయింది. సో డెఫినెట్లీ రన్ రేట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు ఇక్కడ. సో రేపటి మ్యాచ్ హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది కాబట్టి హైదరాబాద్కి డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉంటుంది అనుకోవచ్చా. అండ్ అట్ ద సేమ్ టైం రాజస్థాన్ రాయల్స్ లాంటి టీం ఒక స్ట్రాంగ్ టీం అనేది ఆడబోతుంది కాబట్టి గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళకి ఈ మ్యాచ్ గెలిస్తే చాలా కాన్ఫిడెన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో హౌ ఇంపార్టెంట్ దిస్ మ్యాచ్ ఇస్ గోయింగ్ టు బి? యా, చాలా క్రూషల్, చాలా ఇంపార్టెంట్. వన్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు ఎస్ఆర్హెచ్. అండ్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే క్రౌడ్ ఒకటి అడ్వాంటేజ్ ఉంది. అండ్ దానికి తోడు ఎస్ఆర్హెచ్ బాగా ఆడుతుంది హోమ్ గ్రౌండ్లో. సో ఎక్సెప్ట్ దట్ 1 మ్యాచ్ దే లాస్ట్. సో చూస్తే ఎస్ఆర్హెచ్కి చాలా క్రూషల్. అండ్ నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ హ్యాస్ వెరీ హై ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ దిస్ గేమ్. బట్ స్టిల్ ఐ థింక్ ఆర్ఆర్ కెన్ సర్ప్రైజ్డ్ సో మెనీ టీమ్స్ ఆల్రెడీ విత్ దేర్ కంటిన్యూస్ విన్నింగ్ స్ట్రీక్. కాబట్టి చాలా చాలా క్రూషల్ గేమ్, చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ అండ్ హై స్కోరింగ్ గేమ్గా కూడా ఉండబోతుంది. ఎస్, లైనప్ కనుక తీసుకుంటే ఆర్ఆర్కి ఆల్మోస్ట్ సెటిల్ లైనప్ ఉంది. సేమ్ బ్యాటింగ్ ఆర్డర్ అండ్ సేమ్ బౌలింగ్ ఉంటుంది జనరల్గానే. సో ఈ మ్యాచ్ పర్టికులర్గా తీసుకుంటే వాళ్ళు బికాస్ దే ఆర్ ఇన్ టాప్ పొజిషన్ చేంజెస్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ చేస్తే ఎలా ఉండబోతుంది? Yeah, I think RR can do the changes in their lineup. Basically, they can test their bench strength now because వాళ్ళకి ఏంటంటే ప్లేఆఫ్స్కి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే కాబట్టి వాళ్ళు 1 or 2 చేంజెస్ని ఇక్కడ చేయొచ్చు. బికాజ్ బట్లర్ బదులు వేరే కొత్త ఓపెనర్ని కానీ, అలాగే బౌలింగ్లో కూడా సందీప్ వచ్చాడు. సో దానికి తోడు ఎగ్జిస్టింగ్లో ఉన్న ఇంకొక 2-3 బౌలర్స్ని, ఈవెన్ స్పిన్ అటాక్ని కూడా చహాల్కి కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ ప్లేస్లో ఇంకొకరిని తీసుకొని రావడము, లైక్ ఆల్రౌండర్స్ని టెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆర్ఆర్ కెన్ డూ లాట్ మెనీ చేంజెస్, నాట్ జస్ట్ 1. బట్ ఆ డేర్ వాళ్ళు చేస్తారా లేదా అనేది పాయింట్ ఇక్కడ. ఎందుకంటే they have the ability to do those changes right now because they are already safe. They can explore their bench strength now. ఎస్, అండ్ ఎస్ఆర్హెచ్ కనుక తీసుకుంటే లాస్ట్ 2 మ్యాచెస్ ఫెయిల్ అయింది అండ్ బ్యాటింగ్ కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. సో ఈ మ్యాచ్లో బ్యాటింగ్ ఎలా ఉండబోతుంది అండ్ చేంజెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఐ థింక్ మోస్ట్లీ ఎస్ఆర్హెచ్ చేంజెస్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు. దే విల్ కంటిన్యూ విత్ ద సేమ్ టీమ్ బికాస్ దిస్ టీమ్ హ్యాస్ వన్ దేర్ 4 మ్యాచెస్ ఇన్ ఎ రో. సో కాబట్టి చేంజెస్ ఏం చేయరు. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు ఏమైనా ఎక్స్పెరిమెంట్గా చేయాలి అని అనిపిస్తే గ్లెన్ ఫిలిప్స్ని తీసుకొని రావచ్చు ఇన్ ప్లేస్ ఆఫ్ మార్క్రమ్. బట్ అంత బ్యాడ్ ఇన్నింగ్సెస్ అయితే మార్క్రమ్ ఏం ఆడలేదు. హీ ప్లేడ్ ద క్రూషల్ ఇన్నింగ్ ఈవెన్ దో ఇట్స్ నాట్ అ బిగ్ ఇన్నింగ్సెస్, బట్ హీ ప్లేడ్ క్రూషల్ పార్ట్ ఇన్ ద 4 మ్యాచెస్ దట్ ఎస్ఆర్హెచ్ వన్. సో యా, చేస్తే అదొక చేంజ్ అయితే చేయొచ్చు. అండ్ దానికి తోడు మేబీ భువీకి కూడా ఒక డ్రాప్ అయితే ఇవ్వాలి. అండ్ ఉమ్రాన్ మాలిక్కి ఒక ఛాన్స్ అయితే ఇవ్వచ్చు బికాజ్ నటరాజన్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు, షాబాజ్ అహ్మద్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు, అండ్ మార్కండే కెన్ బి యూటిలైజ్డ్ యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్. సో యా, ఓవరాల్గా చూస్తే 1 or 2 చేంజెస్ ఈవెన్ పాసిబుల్ ఫ్రమ్ ది ఎస్ఆర్హెచ్ సైడ్.
యెస్. డెఫినెట్‌లీ లాస్ట్ మ్యాచ్‌లో కూడా చూసాము. ఇంపాక్ట్ ప్లేయర్‌ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోలేదని చెప్పాలి ఎస్ఆర్‌హెచ్. సో, ఎస్. ఈ మ్యాచ్ డెఫినెట్‌లీ ఇంపార్టెంట్ ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్స్ కానీ అండ్ దెన్ వాళ్ళ బౌలింగ్ కానీ చాలా డిపెండెన్సీ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎస్పెషల్లీ వెన్ దే ఆర్ ప్లేయింగ్ ఎగ్నెస్ట్ ఆర్ఆర్ లాంటి ఒక టీమ్, దట్ టు టాప్ టీమ్ కాబట్టి డెఫినెట్‌లీ వాళ్ళు పర్ఫార్మెన్స్ అయితే చాలా బెటర్‌గానే చేయాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, యెస్. ఇక్కడ కీ ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు రేపటి మ్యాచ్‌లో? ఐ థింక్ రేపటి మ్యాచ్‌లో టాస్ కీలకంగా ఉండబోతుంది. అండ్ టాస్ ఈజ్ ప్రైమరీలీ ఎవరైతే విన్ అయితే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేయడం గుడ్ అనిపిస్తుంది. బికాజ్ చేజింగ్ ఈజ్ గోయింగ్ టు బీ బిట్ డిఫికల్ట్. డ్యూ అంత ఎక్కువగా ఉండదు. కాబట్టి ఐ థింక్ ఎస్ఆర్‌హెచ్ కనుక టాస్ గెలిస్తే వాళ్ళు బ్యాటింగ్ ఆప్ చేసుకోవచ్చు. అది చూసాం మనం. వాళ్ళు బ్యాటింగ్ ఆప్ చేసుకుంటే దే స్కోర్ రియలీ వెల్. అండ్ కీ ప్లేయర్స్గా ఎవరు ఉండబోతున్నారు ఎస్ఆర్హెచ్కి అంటే ఎస్ఆర్హెచ్కి డెఫినెట్గా ట్రావిస్ హెడ్, శర్మ అండ్ క్లాసన్ అలాంగ్ విత్ నటరాజన్. సో ఈ నలుగురు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా క్రూషియల్ ఫర్ ఎస్ఆర్హెచ్ టు విన్ ద గేమ్. అండ్ అదేవిధంగా ఆర్ఆర్ విషయానికి వస్తే డెఫినెట్లీ బట్లర్, సంజు శాంసన్, చహాల్ అండ్ రాయన్ పరాగ్. సో ఈ నలుగురు చాలా ఇంపార్టెంట్. ఆల్రైట్. సో, ఇక్కడ లాస్ట్ 2 మ్యాచెస్ కనుక తీసుకుంటే ఎస్ఆర్‌హెచ్‌కి ప్యాట్ కమిన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బెటర్‌గా లేవు అని చెప్పాలి. అండ్ కెప్టెన్స్‌లో కూడా కొన్ని ఇష్యూస్ అయితే చూసాం మనం. సో, ఈ మ్యాచ్‌లో గనుక ప్యాట్ కమిన్స్ మళ్ళీ అవే మిస్టేక్స్ రిపీట్ చేస్తే డెఫినెట్‌లీ ఇంపాక్ట్ అనేది ఉంటది. బట్ ఈ మ్యాచ్‌లో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? I think Pat Cummins is a good captain, అందులో డౌట్ లేదు. సో ఇఫ్ హీ కెన్ కరెక్ట్ హిస్ మిస్టేక్స్ మచ్ క్విక్లీ అండ్ అది మనం చూసాము ఈ సిరీస్లో. సో ఓవరాల్గా చూస్తే ప్యాట్ కమిన్స్ ఇస్ ఎ క్విక్ లర్నర్ అండ్ హీఈస్ నాట్ అఫ్రైడ్ టు మేక్ ఎనీ చేంజెస్ దట్ రిక్వైర్డ్ ఫర్ ద టీమ్. కాబట్టి ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్, బిగ్ డీల్ ఫర్ ప్యాట్ కమిన్స్. ఐ థింక్ హీ కెన్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్ అండ్ హీ కెన్ డూ వెల్. యెస్ సార్. సో, సిట్యుయేషన్స్ ఇలా ఉన్నందువల్ల ప్రిడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? ప్రిడిక్షన్ టుమారోస్ గేమ్ హోమ్ అడ్వాంటేజ్ ఎస్ఆర్హెచ్కి ఉండబోతుంది. అండ్ ఒకవేళ టాస్ గనక ఎస్ఆర్హెచ్ గెలిస్తే డెఫినెట్గా ఎస్ఆర్హెచ్దే మ్యాచ్ అని చెప్పొచ్చు. ఒకవేళ టాస్ గెలిస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలి. బికాజ్ దేర్ ఓపెనర్స్ ఆర్ డూయింగ్ రియలీ వెల్ ఇన్ పుట్టింగ్ ద స్కోర్ ఆన్ ద బోర్డ్ రదర్ దాన్ చేసింగ్ అనేది క్లియర్గా లాస్ట్ 2 మ్యాచెస్లో అయితే మనకు విజిబుల్గా అయింది. అండ్ దానికి తోడు ఆర్ఆర్ దే విల్ బి, ఒకవేళ వాళ్ళు విన్ అయితే మాత్రం డెఫినెట్గా వాళ్ళు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఏ విధంగా అయినా ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ ఛాలెంజింగ్ మ్యాచ్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఒకవేళ చేజింగ్ అయితే చేజింగ్ చేసి విన్ అవ్వాలి అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్గా బిల్డ్ చేసుకోవాలి. అండ్ దానికి తోడు దానికి అనుగుణంగా వాళ్ళ ప్లానింగ్ కూడా ఉండాలి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ని యూజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్ఆర్హెచ్కి ఈ మ్యాచ్లో. సో ఓవరాల్గా చూస్తే ఐఎమ్ స్లైట్లీ గోయింగ్ విత్ ఎస్ఆర్హెచ్ టుమారో. Just because of the home advantage and they scored really high scores at the home. So going with SRH. ఆర్ఆర్ లాంటి స్ట్రాంగ్ టీమ్ తోటి ఆడుతోంది కాబట్టి బౌలింగ్ డెఫినెట్లీ ఆర్ఆర్కి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఎస్ఆర్హెచ్కి బౌలింగ్ కష్టంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సో టాస్ అనేది డెఫినెట్లీ క్రూషియల్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆర్ఆర్లో కనుక తీసుకుంటే సందీప్ శర్మ ఇంతకుముందు ఎస్ఆర్హెచ్కి ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో సందీప్ శర్మ డెఫినెట్లీ క్రూషియల్గా ఉండబోతాడు ఇఫ్ అట్ ఆల్ దే ఆర్ గోయింగ్ టు ప్లే హిమ్ టుమారో. సో ఎస్, ఈ మ్యాచ్లో స్టార్ పర్ఫార్మర్ ఎవరు ఉండబోతున్నారు? ఈ మ్యాచ్లో స్టార్ పర్ఫార్మర్స్ డెఫినెట్గా అభిషేక్ శర్మ అనుకుంటున్నాను. బికాజ్ ఒకవేళ సందీప్ శర్మ ఆడినా కూడా సందీప్ శర్మని అభిషేక్ శర్మ డెఫినెట్గా నెట్స్లో చాలా ఆడి ఉంటాడు ఇంతకు ముందులో. బికాజ్ సందీప్ శర్మ ప్లేడ్ ఫర్ ఎస్ఆర్హెచ్ ఇంతకుముందు కాబట్టి that won't be a big factor because it's not something new bowling that they have seen. Yeah, Abhishek Sharma చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. Unless and until if it is swinging, it is difficult. Otherwise, if it is a flat wicket, definitely Abhishek is going to go for 300 square rate తో ఆడటానికి అతనికి ఏమాత్రం సందేహం లేదు అందులో. సో because of that factor, I'm going with Abhishek Sharma as man of the match tomorrow. ఆల్ రైట్. సో యా, ఈ మ్యాచ్ అయితే డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఎస్ఆర్హెచ్కి అండ్ గెలవాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బెటర్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ ఆర్ఆర్ కూడా తక్కువ టీం కాదు బికాస్ దే ఆర్ ఇన్ టాప్ పొజిషన్ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా హైలో ఉంటాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ మ్యాచ్ అండ్ అలాగే చాలా క్లోజ్ మ్యాచ్గా ఉండబోతుంది అని అయితే అనుకోవచ్చు. సో ఎస్, దట్ ఈస్ ప్రివ్యూ ఫర్ దిస్ మ్యాచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. Thank you. See you tomorrow.